పార్టీ సంతోషపడతాయి. వీళ్ళు లోకానికి వాళ్ళు మీరు పంచాయతీ పెట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ సంతోషపడుతుంది. ఎవరైనా ఎదుటి పార్టీ వీక్ అవుతుందంటే బలహీన పడుతుందంటే వాళ్ళ సంతోషం ఒకసారి బీఆర్ఎస్ పార్టీ వర్షన్ తెలుసుకుందాం. ఇతరత్రా వీళ్ళకి ఎవరు సంబంధం ఉండదు. కవిత చేసిన ఆ చర్య తప్పు, ఆమెకు తగిన శిక్ష విధించాలని. రామ్మోహన్ రావు గారు, ఒకసారి బీఆర్ఎస్ పార్టీ వర్షన్ తెలుసుకుందాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. ఇందాక ప్రధానంగా ఫస్ట్లోనే మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు స్వేచ్ఛ వచ్చింది మాట్లాడడానికి, అది కూడా కొంతవరకు ఆయన నియమాలు పెట్టారు. అంటే ఇక్కడ పనిచేసినటువంటి ఒక శ్రీమూర్తి గారు లేకపోతే కొన్ని అంశాలు మరీ అంత చేయాల్సిన అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా కవిత గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, మీరు కూడా ఒక రకంగా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కవిత పార్టీని విడిచిపెట్టేది లేదు, ఇక్కడే ఉంటారు, అధినేతగా కేసీఆర్ ఉంటారని ఆమె చెప్తున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది, హరీష్ రావు పైన సంతోష్ రావు పైన అవినీతి ఆరోపణలు వారు కూడా భాగస్వాములు అయ్యారన్నటువంటి చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా అయ్యి పార్టీ చర్యలు తీసుకుంది. సో ఇక్కడ ప్రధానంగా ఒకవేళ ఆమె పార్టీ పెడితే కనుక బీఆర్ఎస్ పార్టీ కొంత నష్టం కలిగే అవకాశం ఉంది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లొసుగులు ఆమె గతంలో బీజేపీతో విలీనం చేసే అవకాశం ఉంది, నేను వద్దని చెప్పాను వారించానని చెప్పినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో మరొకసారి మాట్లాడే అవకాశం ఉందన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ కవితను సస్పెండ్ చేయడం లేకపోతే ఆమె పార్టీ పెట్టబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఏం మాట్లాడతారు? కవితను సస్పెండ్ చేయడం అనేది అందరి మనసులో ఉన్న మాటనేది, ఇంకా ఎవరైనా కేసీఆర్ గారు చెప్పలేకపోయారు. కాకపోతే ఏదైతే తప్పులు మొదటిసారి రెండోసారి ఉపేక్షించినట్టు వాళ్ళు కొంతకాలం వేచి చూడడం జరిగింది. కవిత విషయంలో చిట్టచివరికి శృతి మించి పార్టీ లైన్ దాటినప్పుడు వేటు తప్పని కేసీఆర్ అది వారి పైన అందరికి పార్టీ నమ్మకం ఉంది కాబట్టి వారు ఎంతో గొప్ప మనసుతోటి మరి క్రమశిక్షణ రాహిత్యం ఎవరు చేసినా తప్పకుండా పార్టీ లైన్ దాటినప్పుడు శిక్ష పడాల్సిన ఉద్దేశంతో పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది కవిత గారిని. పార్టీ శ్రేణులందరూ కూడా ఒక సరైన డైరెక్షన్ లో మనకు సూచన ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే పార్టీ లైన్ దాటి వెళ్ళకూడదు అనేది టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం అందరూ పనిచేయాలనేది పార్టీ లక్ష్యం. కాబట్టి శిరోధార్యం అందరికి కూడా. కవిత వేరే పార్టీ పెడితే టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది అనేది పెద్ద విషయం, ఆలోచించాల్సిన విషయం ఏం కాదు. ఎందుకంటే చరిత్రలో మనం చూస్తాం, ప్రబోధం చేయాల వ్యక్తి బాలసాహెబ్ ఠాకరే గారి కుమారుడు వారి యొక్క లక్ష్యాన్ని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీతో అంటగా ఈ రోజు చరిత్రహీనుడు అయిపోయాడు. ఆవిడ అంతే. కేసీఆర్ గారు యావత్ భారతదేశం కూడా తెలంగాణ పట్ల సానుకూలంగా ఉండే ఈ యొక్క సుదీర్ఘంగా పోరాటం చేసి సాధించిన నాయకుడు కేసీఆర్ గారి పట్ల వారి సొంత ఇంట్లో కూతురు ఇట్లా చేయడం అనేది చరిత్రహీనురాలుగా మిగిలిపోతుంది. కవిత అనుకుంటుంది నేనేదో గొప్ప అనుకుంటుంది, కానీ తన శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకోకుండా నేనేదో గొప్ప నేనేదో చేయగలుగుతానే ఆమె కేసీఆర్ గారు విభేదించిపోవడం అనేది పూర్తిగా ఇది ఆత్మహత్య సదృశ్యం. ఇది తప్పకుండా చరిత్రహీనురాలు అయిపోతుంది. కవిత చేసిన పని పెద్దగా ఏం లేదు. ఏంటంటే కేసీఆర్ గారు మాలాంటి కార్యకర్తలు ఎట్లా పనిచేసారో తను కూడా అట్లే పనిచేసింది. కాకపోతే ఒక మహిళ కాబట్టి ఒక స్కోప్ ఎక్కువ వచ్చింది అంతే ఆమెకి. ఒక మహిళా రిజర్వేషన్ కొన్ని పదవులు దక్కడం జరిగింది. దాన్ని ఆమె ఎక్కువ ఊహించుకోవాలని అతిగా మాటలు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం మన పరిధిని దాటి ప్రవర్తిస్తే కవితకు పార్టీలో ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్లే ఆమె ఈ వ్యతిరేక స్వరాన్ని వినిపించాల్సి వచ్చింది, పార్టీలో ఉన్న వారిపై మాట్లాడాల్సి వచ్చింది అన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో పార్టీ సరైనటువంటి స్థానం కల్పించుంటే, ఒక పదవి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే బాగుండేది. కానీ ఎక్కడ అలాంటి పరిస్థితులు కనిపించలేదు. సత్యవతి రాథోడ్కో లేకపోతే సబితా ఇంద్రెడ్డి గారికి ఇచ్చినటువంటి ప్రయారిటీ కూడా కవితకి ఇవ్వలేదన్నటువంటి విషయాలు కూడా ఆమె భంగపడ్డారు. అందుకే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారని కొంతమంది జాగృతి నాయకులు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు. సో అది ఏం చెప్తారు? రాజశేఖర్ గారు, కవిత మొట్టమొదటి నుంచి కూడా జాగృతి పని చేసింది. ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరోలో గానీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో గానీ, మహిళా విభాగంలో గానీ ఎక్కడ కూడా బాధ్యత తీసుకోలేదు, పని చేయలేదు. జాగృతి పేరు మీద సపరేట్ బ్యానర్ పెట్టుకొని పనిచేసింది. దానికి టిఆర్ఎస్ కు అలయన్స్ గా పనిచేసింది. దాంట్లోనే వారు కేసీఆర్ గారు అత్యంత విలువ ఇచ్చి ఎమ్మెల్సీ పది ఎంపీ సీట్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఇంకా విలువ ఇవ్వలేదు అనేది తప్పమాట. జాగృతి కార్యకర్తలకు అవగాహన లేక అది వెనుక పోతున్నారు. ఒకవేళ తెలంగాణ కొరకు పనిచేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తేనే, గులాబీ జెండా కింద పనిచేస్తేనే వాళ్ళ పార్టీ గుర్తింపు ఉంటుంది. అంతేగాని సొంత ఎజెండాలు అమలు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తప్పకుండా ఎంత పెద్ద వేటు తప్పదు. అది కేసీఆర్ గారి కవిత విషయంలో చేసిన నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఇది అందరూ హర్షిస్తా ఉన్నారు. అందరు కార్యకర్తలు క్రమశిక్షణతో మిగులుతారు. ఇప్పటి నుంచి కూడా ఎవరు అవాకులు చెవాకులు పేలరు. ఇంతవరకు ఎక్కడ జరగలేదు అది.
ఒకవేళ ఎవరు అనుకున్నా కానీ వారు తప్పును సరిదిద్దుకునే కానీ ప్రయత్నం కానీ చేస్తారు. ఒకటి సిద్దిపేటలో ఆమె చిత్రపటాన్ని దగ్ధం చేయడం లేకపోతే ఇలాంటి సందర్భాలు చూసాం. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు పనిచేసి ఒకసారి అక్కసు, లేకపోతే పార్టీ డైరెక్షన్ మీకు ఏమైనా డైరెక్షన్ వస్తుందా? కేటీఆర్ చేయమని చెప్తున్నారా? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కొరకు హరీష్ రావు గారు ఎంత పని చేశారో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పక్షాలకు తెలుసు. మరి వారి అభిమానులు ఇప్పుడు ఎవరు నాయకుని ఎవరన్నా తెచ్చినప్పుడు వాళ్ళకి అభిమానులు ఉంటారు, వాళ్ళు కోపంతోనో బాధతోనో అటువంటి పనులకు పాల్పడతారు. దాంట్లో తప్పేం లేదండి. ఇప్పుడు ఇంత పెద్ద గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ప్రపంచం అంతా తెలంగాణ వైపు చూసినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి చాలా మంది ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఇక తెలంగాణ ఉన్నటువంటి మేధావులు ఉద్యోగులు అందరూ పనిచేసారు. ఎందుకు అంటే తెలంగాణ సాధన కొరకు అందరూ కలిసి పనిచేసారు. వారి నాయకత్వం బలపరిచారు. సరే కొన్ని పొరపాట్లు అటు ఇటు ఉన్న కేసీఆర్ గారు అందరూ కప్పిపుచ్చుకొని పోయి తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇంత గొప్ప మనిషిని ఈ రోజు సొంత ఇంట్లో కుంపటి పెట్టినట్టు కవిత ఇట్లా చేయడం అనేది ఇది సహేతుకున్న పని కాదు కదా. ఇప్పుడు అందరికి కోపం వస్తుంది. ఎవరైనా సరే అన్నదమ్ములు ఉన్నా సరే, ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, ములాయం సింగ్ గారి కుమారుడు ఇచ్చి మళ్ళీ కలిసిపోయినారు. కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారితో విభజించడం జరిగింది, ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీతో విభజించడం జరిగింది. ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి, నిరంతరం జరిగేటివే. కానీ ఈ కవిత విషయంలో ఏంటంటే సొంత తండ్రి పైన విభజించడం అనేది చాలా పెద్ద పొరపాటు ఆమె చేసింది. అది ఎక్కువ ఊహించుకుంటుంది. ఆ ఊహించుకొని ఈ దారుణాలు తొడగొట్టింది ఆమె. తప్పకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరైన రీతిలో ప్రయాణం చేస్తే జీవితం బాగుపడుతుంది. లేదు నేనేదో గొప్ప వ్యక్తిని, నేను ఆసేతి మాత్రం పర్యటన చేసి ఏదో చేయగలుగుతాను ఊహించుకుంటే మాత్రం తప్పకుండా ఇబ్బంది పాలయ్యే పనే. కానీ దాని నుంచి పెద్దగా ఆమె ఒరిగేది ఉండదు, రాష్ట్రాల్లో ఒరిగేది ఉండదు. ఆమె వెంబడి ఎవరైతే ఇప్పుడు తెలంగాణ జాగృతి బ్యానర్ పైన పనిచేస్తున్నారు ఎవరైనా, వాళ్ళ జీవితాలు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్, ఒకసారి మనకి కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ సెక్రటరీ కొక్కొండ రాహుల్ గౌడ్ గారు ఉన్నారు. ఎస్ సార్, రాహుల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, రాహుల్ గారు చాలా చాలా కీలకం. కానీ ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కవిత ఈరోజు రాజీనామా చేయటం, ఈ మాట్లాడడానికి మాటలు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కొంతమంది మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? మీకు ప్యానల్ పెద్దలకి నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఈ రోజు హాట్ టాపిక్ గా సడన్ గా డిసిషన్ తీసుకొని ఒక కూతుర్ని